అబ్బా గిఫ్ట్లు ఇల్లంతా గిఫ్ట్లు. ఒక గిఫ్ట్ లేదండి. ఏంటండి మళ్ళీ కలగన్నారా? లేకపోతే ఏంటి, ప్రతి ఓడికి నేను గిఫ్ట్ ఇవ్వడమే గానీ నా కొడుకు గిఫ్ట్ ఇచ్చేవాడు లేడు. రేపు నా పుట్టినరోజు బావా. రేపు నా పుట్టినరోజు కదా, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? చేస్తానా కొడక. ఏమైంది బావా? లేకపోతే ఏందిరా, నా పుట్టినరోజుకి నేనే గిఫ్ట్లు ఇచ్చి నేనే ముందు పోపియాలా? నీ పుట్టినరోజు అప్పుడు కూడా నేను గిఫ్ట్లు ఇవ్వాలా? నా కొడక, రేపు గంట ముందు మందు బాటలు సెట్ అవ్వలేదనుకో నిప్పులో దోసిపోను అవుతానా కొడక నిన్ను. ఎడ్డి నా కొడక. వీరి దగ్గర నుంచి మనకి ఏ గిఫ్ట్ రాదులే. ఏంది బావా, ఫోన్ లో తెగ చూసేస్తా ఉన్నావు? నాకు గిఫ్ట్ కార్డ్ వచ్చింది బావా. ఏమండి, కర్రీ రెడీ అయిపోయింది. అన్నయ్య మీరు కూడా రండి. సరే అమ్మా. అన్నయ్య మీరు కూడా. వీటికి మాత్రం ఏం తక్కువ లేదు. పదండి పారా. వస్తున్నాను బావా. అవును బావా, గిఫ్ట్ కార్డ్ ఏంటి? ఏ స్మార్ట్ ఫోన్, ఐఫోన్ ఇవ్వచ్చు కదా? గిఫ్ట్ అయితే పలిచింది తీసుకోవాలి బావా. గిఫ్ట్ కార్డ్ అయితే మన ఇష్టమైన తీసుకోవచ్చు. అయినా ఇది మనోళ్ళు ఎవరు నాకు ఇచ్చింది కాదులే. మరే వాట్సాప్ ని నేను తెగ వాడేస్తున్నా అని చెప్పి వాట్సాప్ వాళ్ళే పంపారు. ఉండు బావా, గిఫ్ట్ కార్డ్ ని నేను రిడీమ్ చేసుకోవాలా. ఈ లింకే కదా. ఓయమ్మా, నా డబ్బులన్నీ పోయాయండి. రే బావా నా డబ్బులన్నీ పోయినారా? అందుకే ఏడబడితే ఆడు ఏలు పెట్టబాకరా అనేది. ఈ మధ్య మన అకౌంట్ కి ఎంతో కొంత అమౌంట్ పంపించి దాని స్క్రీన్ షాట్ వాట్సాప్ లో షేర్ చేసి మీరు మంచి యూజర్స్ మీకు గిఫ్ట్ కార్డ్ పంపించామంటూ రిడీమ్ చేసుకోమని లింకులు పంపిస్తున్నారు. ఆ లింకులు క్లిక్ చేస్తే మన అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం పోతుంది. ఇలాంటి స్కామ్లకి దొరక్కండి, జాగ్రత్త.